హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి మాకు సెమిస్టర్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక నేనైతే కాలేజ్ కి స్టార్ట్ అయిపోయినా. ఇక పోత మంచిగా ఆటోలో కూర్చొని మొత్తం అంతా రివైజ్ చేసుకున్నా. నేను చదివి ఏం నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ సేవ్ పేపర్ అని మాత్రం పక్కా నేర్చుకున్నా. మంచిగా పార్టీషన్ చేసి ఇటొక ఆన్సర్ అటొక ఆన్సర్ రాసుకున్నా. ఎగ్జామ్ ఎట్లా రాస్తానో అనే భయం పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలేజ్ కి రీచ్ అవుతానా లేదా అని భయం అవుతుంది ఈ ట్రాఫిక్ వల్ల. నేను ఇంకా కాలేజ్ కే పోలే. నాకు మాత్రం ఇన్విజిలేషన్ కి ఎవరు వస్తారో, ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ గా ఉంటారా లేకపోతే నార్మల్ గా ఉంటారా, అసలు ఎగ్జామ్ నాది ఏ రూమ్ లో పడుతుంది, ఇట్లాంటి ఆలోచనలే ఎక్కువనే నాకు. ఏందో ఏమో పక్క నేను వీడియో తీసేటప్పుడే నా ఇంటికి అన్ని మధ్యలోకి వస్తాయి. ఇక కాలేజ్ కి అయితే వచ్చేసిన కరెక్ట్ 10 o'clock కి రీచ్ అయినా. చూసినారా, ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు ఎగ్జామ్ హాల్ కి. ఇక తర్వాత ఎగ్జామ్ రాసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా. ఫుల్ కోపం వస్తుంది అసలు. ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే మస్తు హెడ్ ఏక్ అయింది. వాళ్ళకి తోడు ఇంకా నాకు అస్సలు చాతన్నే కాదు ఎగ్జామ్ రాయనికి. కానీ ఎట్లనో అట్లా ఎగ్జామ్ అయితే మంచిగా రాసి వచ్చిన. ఇక మన బస్సుల గురించి తెలిసిందే. ఇక బస్సులన్నింటినీ మేడారం జాతరకు పంపించేసినారు. ఇక చాలాసేపు అయినాక ఒక బస్ వచ్చింది. ఇక బస్ ఎక్కేసిన. చూసినారా ఎంత మంది ఉన్నారో, మొత్తం నిలబడమైనా. ఇక బస్ దిగి నడుచుకుంటా పోతుంటే మన చింటూ బాయ్ కలిసిండు. బాయ్ కి మంచిగా హాయ్ చెప్పేసిన. ఇక బస్ దిగినాక పకోడీ తినబుద్ధి అవుతుందని చెప్పి ఇక మంచిగా పకోడీ కొనుక్కున్నా గైస్. అట్లానేం కాదు గైస్, నాకు బస్సులో ఎక్కినప్పటి సంది ఫుల్ కళ్ళు గిరగిరా గిరగిరా తిరుగుతున్నాయి అనమాట. ముందే ఏం తినకుండా వచ్చిన పొద్దున. ఇక అందుకే ఇక పకోడీ కొనుక్కొని తినుకుంటూ వెళ్ళిపోతున్నా ఇంటికి. అదేంది పొద్దు నుంచి ఏం తినలే అంటున్నావు, మళ్ళీ పకోడీ తింటున్నావు అని మీరు నన్ను తిట్టుకోకండి. ఇక ఇంటికి పోయే వరకైనా నేను బతకాలి కాబట్టి ఏదో ఒకటి తింటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.